హాయ్ అండి. బాయ్ అండి. నమస్తే. నా రూమ్‌లో గుర్తొచ్చేసానండి. నిన్న ఒక గమ్మత్తు జరిగిందండి. ఏంటంటే, నాకు చెబితే గాని మనసుకు బాధ తీరదండి. బాధ ఏంటంటే, బాధ ఏం కాదనుకోండి, కొంచెం ఇబ్బంది పడ్డాను అంతే. నెల్లూరు కూతురమ్మ పిలిచిందండి. పిలిచి డబ్బులేసిందండి ఒక రూ. 1000. తర్వాత ఒక 500 మళ్ళీ కొట్టింది. అయితే టికెట్ తీసుకొనెళ్తే రూ. 1000, 800 టికెట్ అండి. సీతానగర్ నుంచి 150 అండి. టిఫిన్‌లకి మొత్తం అందరికి రూ. 1000 ఉష్షు అండి. అయితే నేనేంటి దర్జాగా ఖర్చు పెట్టుకున్నాను అంటే, దర్జాగా ఏం కాదండి, ఫుడ్ అది కొనుక్కున్నాను. ఓకే. 5కి బయలుదేరిపోయానండి. అక్కడేమో 9కి ఎక్కాను. 9కి నెల్లూరు బస్సు లేదని కాదు, విజయవాడ వచ్చేసి విజయవాడ నుంచి వెళ్ళొచ్చంటే నాకు తెలీదండి. ఆళ్ళు చెప్పలేదు. ఇంకో ఫ్రెండ్ కలిసాడండి ఈ మధ్యన. బాయ్, పెళ్ళవ్వలేదండి అబ్బాయి. మంచి కుర్రోడు. అయితే లక్ష్మమ్మ అనేసి నాకు ఫోన్ నెంబర్ ఇచ్చాడండి. అనుకోకుండా దేవుడు అలాగా మనకు బాబా ఉన్నాడండి. అంతే. నాకైతే ఉంటాడు. ఎవరికి లేకపోయింది నాకు అనవసరం. అయితే అక్కడికెళ్ళాక అమ్మ నేను మా అమ్మకి ఒంట్లో బాగుండలేదని వెళ్తున్నాను. ఏమనుకోకు అంటుందండి. ఏమన్నా ఏం చేయనండి 7:30కి ఇంకెప్పుడు గుండు స్టార్ట్ లేదండి. అలాంటిది గుండు స్టార్ట్ అయిపోయిందండి టెన్షను. అప్పుడు పాపం ఈ అబ్బాయికి ఫోన్ చేశానండి. అమ్మ పోనీ ఒక 500 కొట్టు వెళ్ళిపోతాను అనంటే 500 కొట్టిందండి మళ్ళీని. అంటే మొత్తం 1500 కొట్టిందండి. సంతోషం. తన ఆయుర్వేదాలతో బాగుండాలి. అయితే ఏం చేశానండి, సరే అనేసి అబ్బాయిని ఎగిరితే, ఆ అబ్బాయి అమ్మ నేను ఎక్కింతాను అనేసి అబ్బాయి ఎక్కించాడు. సంతోషం అండి. టిఫిన్ ఇప్పించాడు. సంతోషం. మళ్ళీ ట్రైన్‌లో కూడా అందరూ నా అభిమానులు ఎక్కువైపోయారండి. ఆళ్ళ అమ్మ తిన్నారంటే ఇలాగా తినలేదమ్మా టెన్షన్‌తో ఉంటున్నాను. ఇలా జరిగిందమ్మా అంటే, అయ్యో! టిఫిన్ నేను తెచ్చుకున్నాను. నేను తినేసాను. అయినా సరే తెచ్చుకున్నాను. మీ మీ గురించి తెచ్చానేమో అనేసి ఫస్ట్ ముద్ద దేవుడికండి. బాబాకి, ఈశ్వరుడికి, పార్వతికి. జప్పా ఏదో పెడుదును గానండి, వాడు నాకు చాలా మోసం చేసాడండి. ఇవాళ పప్పు, పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి. గోంగూర పచ్చడి ఓకే. పప్పు అండి. పోన్లేండి మన తిండి గురించే కదండి. ఇది పట్టు గురించే కదా. షుగర్ ఒకటి వచ్చిందండి 400. ఉంటానో ఊడతానో తెలీదు. కానీ పైకి మాత్రం నేను మనిషిని బాగానే ఉన్నాను. ఇలాగే ఉండాలండి. ఇలాగే వెళ్ళిపోవాలి. టప్పకు మనాలండి అంతే తప్ప ఏంటి కాదండి. ఇలా అయితే ఇంటికి వచ్చానండి బతికి. సరిగ్గా ట్రైన్ ఇలా మూవ్ అయిపోతుందండి అంతే. హ్యాపీగా ట్రైన్ ఎక్కేసానండి. కూర్చున్నాను. హ్యాపీగా దొరికిందండి ప్లేసు. అందరూ నా అభిమానులే. చక్కగా మళ్ళీ కూల్ డ్రింక్ ఇప్పించారండి. తాగాను. ఇంటికి వచ్చాను. ఇప్పుడు లేసానండి పడుకుని. అప్పుడు పడుకుని లేసి, సరే నాయన ఓపిక లేదని దండం పెట్టుకున్నానండి. బయటికి వెళ్ళాను. అన్నం తెచ్చుకున్నాను ₹20. పొద్దుట సాయంత్రం తింటాను. షుగర్ వచ్చినా ఇంత తింటాను. షుగర్ రాకపోయినా ఇంత తినేదానండి. సరే వచ్చేటప్పటికి సాయి కనిపించాడండి. పాపం సాయి బాధపడుతున్నాడండి. నన్ను ఓ తల్లి ఎలా అన్నది అని పాపం బాధపడుతున్నాడు. సాయి ఏం బాధపడద్దమ్మా అన్నాను. అనేసి 500 వేసాడండి మళ్ళీ నాకు. 3 1500 ఇవ్వాలి. ఫస్ట్ ఒక 500, ఇప్పుడు ఒక 500, ఇప్పుడు ఇంకో 500 ఇవ్వాలండి. సరే అనేసి అబ్బా గోంగూర పచ్చడి భలే చేస్తుందండి. గోంగూర పచ్చడి అంటే స్మూత్ కాదండి, కచ్చాబిచ్చా రోటి పచ్చడి అంటారండి దీన్ని. నాకు చాలా ఇష్టం అండి పచ్చళ్ళు అంటే. అందరూ మటన్లు చికెన్లు ఇష్టపడతారు. నేను పచ్చళ్ళు ఇష్టపడతాను. నేనే కదా, మా అక్క చెల్లెలు అందరూ అంతేనండి. దొంగముండలు మా అక్క చెల్లెలు ఎలా బతికేస్తున్నారంటే నిజంగానండి. అలాగే మా పిల్ల సిద్ధమైపోయిందండి. పిల్లల్ని మాట్లాడించకుండా, పిల్లల్ని చూపించకుండా, రేపు మే నెలకు సంవత్సరం అండి. పోనీలేండి, అందరూ ఒక మనిషిని అలా ఇబ్బంది పెడితే ఆ మనిషి ఏమైపోతుంది చెప్పండి. ఇంకా బాబా ఉన్నాడండి నాకు తోడు. చాలా చాలా సంతోషం. నాయన నువ్వేనా తట్టుకోలేకపోతున్నాను నాయన, ఒక పిల్లనన్నా పెంచుకుంటాకి ఇవి పోనీని అని అడుగుతున్నానండి. మరి ఏం చేస్తుందో తెలీదు. కాకపోతే ఇప్పుడు నాకు షుగర్ వచ్చిందండి. మళ్ళీ అన్న తేడా వస్తే మళ్ళీ ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు చెప్పండి. షుగర్ వచ్చేసిందో షుగర్ వచ్చిందో షుగర్ వచ్చి నా చేత టాబ్లెట్లు మింగింటుందండి. మధ్యలో ఒక డాక్టర్ కలిసాడండి. ఆడిదే నేను చెయ్య. ఆడు ఎంత హ్యాపీగా మాట్లాడేసి అనుకున్న 1 గంట నైట్ 2 కూడా మాట్లాడేవాడండి. కానీ మంచిగానే మాట్లాడేవాడు, చెడ్డగా కాదు. ఒక ఫ్యామిలీ కానీ, ఒక అమ్మ కానీ, ఒక అక్క కానీ మాట్లాడేవాడండి. అలాంటి దొంగ ఎదవ చెప్పకుండా అమెరికా వెళ్ళిపోయి ఒక్క ఫోన్ లేదు, ఏమీ లేదండి. చూసారా, మగ ఎదవని అస్సలు నమ్మొద్దండి. అందరినీ కాదు, ఇలాంటి ఎదవని అసలు నమ్మొద్దండి.
నెల్లూరు వెళ్ళి అలా ఘనకార్యం జరిగిందండి నాకు. దేవుడు తెలియదండి, మరి అమ్మకి బాగున్నదో లేదో. పోన్లేండి, బాగోపోతే సంతోషమే, ఏం పర్వాలేదండి. వెళ్ళింది సంతోషం అంటే మళ్ళీ వాళ్ళ అమ్మగారికి కదండి వెళ్ళింది సంతోషం అండి. నేను కొంచెం కష్టపడ్డాను, మళ్ళీ ఇంటికి వచ్చానండి. నేను డాక్టర్లు కూడా ఒంటరిగా ప్రయాణం చేయొద్దన్నారండి. మీకు కిడ్నీ కూడా కొంచెం తేడా వచ్చిందమ్మా, కంగారు వస్తుంది, ఒంటరిగా ఏం చేయొద్దు అన్నారు. అప్పుడు 10 నిమిషాలు కంగారు పడ్డానండి, అయిపోయి ఈ నైట్లో ఎక్కడికి వెళ్ళను అని. మళ్ళీ మెసేజ్ పెట్టిందండి, ఏమని, అమ్మ నైట్ ఏంటంటే బస్ స్టాప్లో ఉండాలండి. బస్ స్టాప్లో ఎలా ఉంటాం చెప్పండి అసలు. నేను అసలు ఉండలేనండి. ఏంటంటే అందరూ అభిమానులు అందరూ ఎక్కువైపోతారు, పలకరించేస్తారండి. పప్పు కూడా సూపర్ ఉన్నదండి. ఇక్కడ మా రెమత్ నగర్లోనే యూసఫ్ గోల్డ్లోనే ఒక హోటల్ ఉందండి. ఒక 5-6 ఉన్నాయండి కూరలో, కానీ అందరిలోని ఈవిడ దగ్గరే బాగుంటుందండి. అన్ని కర్రీస్ ఒకటి కాదు, అన్ని కర్రీస్ శుభ్రంగా చూడముచ్చటగా ఉంటాయండి. టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. చాలా చాలా బాగుందండి పప్పు, చాలా చాలా బాగుందండి. చూసారు నేను భోజనం ఎలా తిన్నా, అలాగే తింటానండి, తక్కువ. ఓకేనండి. అలాగే చాయ్ని డబ్బులు అడగటానికి వెళ్తే ఒక 500 వేస్తే పాపం బాగా చెప్పుకుంటున్నాడండి. చూసావా లక్ష్మమ్మ నన్ను ఇలా తిడుతుంది, పోనీలమ్మ ఏం కాదు, నువ్వేం బాధపడకు, టైంకి తిన్నైనా నువ్వే పెడుతున్నట్టు అందరికీ తెలుసు, దేశం అందరికీ తెలుసు. ఎవరేమనుకుంటే నీకు ఎందుకు, పోన్లు ఎవరి తిట్లు వాళ్ళకే, నీకు మీదేం పడు, కానీ బాధగా ఉంటుంది అనేసి పాపం బాగా వినిపించాడండి. నేను చూడండి ఎవరి వీడియోలోని చూస్తే నాకు అర్థమవుతుంది. అబ్బా ఏం బాగుందండి పప్పు, టమాటా బజ్జీ, గోంగూర పచ్చడి. అలాగే అందరూ పగపట్టేశారండి నా మీద. పిల్ల కూడా పిల్లలను చూపించకుండా చేసేసిందండి. ఇంకా పైగా యూట్యూబ్ మాని అంటుందండి. యూట్యూబ్ మానెత్తాలి, నన్ను ప్రేమగా చూస్తారని నమ్మకం ఏంటండి. యూట్యూబ్ ఉన్నది కాబట్టి కోరిన తిండి కోరిన బట్ట ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నానండి. మరి ఇప్పుడు నెల్లూరు కూతురు రమ్మని వెళ్ళిపోయినా లేదండి, తనే డబ్బులు వేసిందండి. నా నెంబరు ఇతర దేశం వెళ్ళిపోయిందండి. సెకండ్కి ఫోన్లు వచ్చేస్తున్నాయండి, అందుకే నేను కట్టేసి ఉంచుతున్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను. ఎవరన్నా యూట్యూబ్ దీని పేరేంటండి, వీడియోలు ఏమైనా తీసుకోవాలన్నా, మరి ఇంటర్వ్యూలు ఏమైనా కావాలంటే ఫోన్ చేశారండి. వాళ్ళైనా సరే నన్ను పిలవచ్చు, నేను హైదరాబాద్ వచ్చేసానండి. సరేనండి. ఇప్పుడు నెలకు నాకు 3000 అవుతున్నాయండి మందులు. ఎవరన్నా ఉన్న దాతలు ఉంటే ఎవరన్నా ఎత్తే ఇవ్వండి. నా నెంబరు 86 అండి, 88675526 అండి. సరేనండి. 86 అండి, 88675526 అండి. ఎవరైనా ఉన్న దాతలు ఎవరన్నా ఉంటే, నాకు నెల 3000 అవుతున్నాయండి మందులు ఖర్చు. ఆఫర్లు లేవండి, యూట్యూబ్ లేదు. ఇంకెవరన్నా ఉంటే దాతలు వేయండి. సరేనండి. అంతేకాని బీభత్సంగా మాత్రం ఏం ఫోన్లు చేయకండి. ఏదో ఫోన్ చేసినా బాగున్నారా లక్ష్మమ్మ అనండి, అంతే తప్ప సెకండ్కి ఫోన్ చేస్తే మాత్రం బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాను. ఓకేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. వాళ్ళ పాపం సాయి బాధపడుతుంటే నాకే జాలేసిందండి. ఇప్పుడు సాయి అంటున్నాడు, అమ్మ నీకు 1000 రూపాయలు ఇస్తాను, 4 సార్లు నెలకి ఇస్తాను చాలు, 4000 నీకు రెంట్ కట్టుకో అంటున్నాడు. చూద్దామండి. తృప్తిగా తింటున్నానండి. తినేది ఎంత ముద్దైనా శుభ్రంగా తింటానండి. నేను చేసుకుంటాను, లేకపోతే తెప్పించుకుంటాను. అన్ని హోటల్కి వెళ్ళనండి. ఇక్కడే ఉంది రేణుక
వెళ్ళం టెంపుల్ కొంచెం లోపలికి వచ్చాక ఈ తర్వాత సాయి ఉండి అది సత్య ఉండేవాడండి అక్కడ. ఇప్పుడు కూడా సత్య అక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు ఇంకో రూమ్ మారాడు కదండి, కొంచెం ఎదురుకు వచ్చాడు, కూరగాయల దగ్గరికి వచ్చాడండి. పరమేశ్వరుడు దైవాలకు తినేసండి శుభ్రంగా హ్యాపీగా పడుకుంటానండి. అలాగా బాధపడ్డాడండి పాపం సాయి. నాకు బాధ అనిపించిందండి. దుర్గ కూడా ఫోన్ చేస్తుంది, దానికి కూడా ఫోన్ చేయాలండి వచ్చానని. దుర్గ మా షూటింగ్ కాదండి, అయినా సరే మమ్మీకి పరిచయం చేసిందండి 7-8 ఏళ్ళ నాడు. అప్పటి నుంచి ఫ్రెండ్ అయ్యిందండి, కానీ ఎప్పుడు ఏం అనుకోలేదు. చిన్న చిన్న మిస్టేక్లు వస్తాయి కానీ ఏమి పెద్ద మేము తిట్టుకోవడం ఏమి చేయమండి. ఒకవేళ ఏమన్నా బాధ కలిగిన ఏమన్నా ఒక మాట అంటే మాత్రం ఒకరోజు బాధపడతా, తర్వాత మళ్ళీ ఏంటి లక్ష్మమ్మ కోపడ్డావని అది అడుగుతుందండి. లేదు అంటాను, మళ్ళీ వెళ్తానండి. అలాగా ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ మంచి స్నేహం చేయాలండి. 2-3 ఒకళ్ళే ఉండకూడదండి, ఒకళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళు పోజు కొడతారు. 2-3 ఫ్రెండ్షిప్ ఉండాలి, సంతోషంగా ఉండాలండి. అలాగా మా పిల్లల్ని మాట్లాడకుండా చేసేసిందండి. నాకు చాలా బాధగా ఉంటుంది. ఏం చేయనండి. ఇక్కడ చిన్న వినాయకుడు ఉన్నాడండి, ఆ వినాయకుడికి ప్రసాదం పెడతారండి. ఎవ్వరు తీసుకోరండి పాపం, ఎండిపోతాయి, పొద్దుటింబలి కింద పెడతారు. అందుకు నేను తీసుకుంటానండి. 2 ద్రాక్ష పళ్ళన్నా ఒకటి ఇదన్నా అంతే, ఇంకేం పెట్టరండి. ప్రతిరోజు విఘ్నేశ్వరుడు నాకు ఒక అరటిపండు ఇస్తాడు, తెచ్చుకుంటాను. నేను తినలేదు అనుకోండి, అక్కడ ఎవరో తీసుకోరు పాపం, కింద పడేస్తారు, మళ్ళీ పెడతారు. ఇప్పుడు దేవుడు పెట్టిన ప్రసాదం తినాలి ఎవరో ఒకళ్ళు, అప్పుడు దేవుడు కూడా సంతోషించాడండి. నిన్న 4 ద్రాక్ష పళ్ళు అండి, నల్ల ఇంతంత ఉన్నాయి ఏకంగా. ఒక దాని పేరేంటండి, సపోటామండి. పొద్దున ప్రసాదం అండి నాకు. ఇప్పుడేమో ఒక అరటిపండు. సంతోషం అండి. ఎవరన్నా దాతలు ఉంటే నెలకు 3000 మందులు అవుతున్నాయండి. షుగర్ మందులు, కిడ్నీలు తేడా, ఇంకోటి గ్యాస్ అండి. 3 ట్యాబ్లెట్లు మింగుతున్నాను. ఇప్పుడు మింగుతున్నాను నేను ట్యాబ్లెట్లు ఈ ఏజ్లో. అలాగా ఉన్న దాతలు ఎవరన్నా ఉంటే కొంచెం 1,000 అయినా సరే, 500 అయినా సరే, రెండిట్లో ఏదో ఒకటి అండి చేస్తే 1,000 నేను పెట్టుకున్న 3,000 మందులు కొనుక్కుంటానండి. నా నెంబరు 86 అండి 8867555526 అండి, లక్ష్మమ్మ. అంతేగాని బేవర్స్గా చేసేసి మాట్లాడితే మాత్రం